సో ఈ రోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్లు ఉన్నారన్నమాట. సో మహబూబ్నగర్కి వచ్చేసి గ్యాంగ్ వచ్చారనమాట. ఒక ఫాలోవర్ కి ఒక చెట్టు నాటుదామని చెప్పాం కదా, మాకు కొంతమంది ఫాలోవర్స్ వచ్చారు, వాళ్ళ పేరు మేము చెట్టు నాటుతున్నాం. కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారనేది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. సో హాయ్ అన్న, ఎవరు మీ దాంట్లో గ్యాంగ్ లీడర్? గురమణ. అంటే ఇంతమంది ఫాలోవర్స్ రావడానికి రీజన్ ఏంది? ఒకటన్నా వల్గారిటీ ఉండాలి, ఒకటన్నా హెల్పింగ్ ఉండాలి, రెండోదన్నా కామెడీ ఉండాలి. మీదే కంటెంట్ దాంట్లో? ప్లాంటింగ్, ట్రీ ప్లాంటింగ్ చేస్తున్నాం. ఒక్కొక్క ఫాలోవర్కి ఒక్కొక్క చెట్టు నాటుతా అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకోరు? హైదరాబాద్లో ఇదంతా పొల్యూషన్ చాలా అవుతుంది అన్న. పొల్యూషన్ రెడ్యూస్ చేయడానికే మేము ట్రీ ప్లాంటింగ్ చేస్తాం. పేజ్ ఎవరికైతే మీ ముగ్గురులో ఇప్పుడు ఎవరైతే వెళ్ళిపోతా అన్నారు అనుకో, వాళ్ళని వెళ్ళిపోమంటాం. ఇవన్నీ మీరు ఎలాంటి ప్లేస్లలో నాటుతున్నారు తీసుకెళ్ళి? లైక్ రోడ్ పక్కన. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగ. సరే ఇప్పటివరకు ఎన్ని చెట్లు నాటారు? 80 ప్లేస్. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన. మీ ఫాలోవర్స్లలో ఉన్నారు కదా, ఇప్పుడు మీరు ఫుడ్ డొనేషన్ చేసిన ఆయన ఐడి పేరు ఏంది? చాలా ఐడీస్ ఉన్నాయి. దాంట్లో ఒక ఐడి పేరు చెప్పు. అంటే ఇదంతా ఫాలోవర్స్ గెయిన్ చేసుకోవడానికి మాత్రమే కదా? అంటే ఫాలోవర్స్ గెయిన్ చేసే మాకు ఏమైనా వస్తుందా అన్న? మిమ్మల్ని వెనుకకు లాగాలనుకున్న మీ ఫ్రెండ్స్లలో, మీ చుట్టుపక్కల వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నారు? అంటే మీరు మెయిన్ జనాలకు ఇచ్చిన మాట ఏంది? ఒక్కొక్క ఫాలోవర్కి ఒక్కొక్క చెట్టు నాటుతాం. ఇప్పుడు 1,29,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, మరి మనిషికి ఒక చెట్టు నాటిన 1,30,000 చెట్లు నాటాలి కదా. అంటే మాకు ఇంత తొందరగా సపోర్ట్ వస్తుందని అసలు అనుకోలేను. సరే ఫాలోవర్స్ పెట్టుకుంటూ పోదనే ఉండమని అనుకున్నాం, కానీ సరే ఫాలోవర్స్ వచ్చేసారు. మరి మీరు ఇప్పుడు ఫ్రెష్గా నాటే చెట్లకు కూడా ఇది ఈయన పేరు మీద నాటుతున్నాం, మీ పేరు మీద కూడా నాటాలంటే ఫాలో కొట్టమంటారు కదా. మరి ఉన్న వాళ్ళు పెండింగ్ అట్లే ఉన్నారు, మళ్ళీ కొత్త వాళ్ళకి మీరు ఆశ చూపిస్తారు కదా. పెడుతూనే ఉంటాం. మాకు వెళ్ళే తాపం మాకు వీలైనంత ఎన్నైతే అది పెడుతూనే ఉంటాం. ఫస్ట్ ఎవరెవరు కొట్టిరా? ఒక ఆర్మీ జవాన్ మన భారతీయుడు చనిపోయింది కదా, ఆయన పేరు మీద అట్లీస్ట్ ఏమని చేసిరా? అంటే నాకు ఎక్కడ కోపం వస్తుంది అంటే, ఈ పనికి రాని ఆల్తో ఫాల్తో ఫాలోవర్ కోసం మీరు ఫుడ్ డొనేట్ చేసారు. రాజ్యాంగం రాసిన వాళ్ళు ఉన్నారు, మన కోసం చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని చదువు చెప్పిన మీ గురువులు ఉన్నారు. వాళ్ళ కోసం ఎప్పుడైనా ఒక చెట్టు నాటిరా? మీరు ఫాలో కోసం చేయాలంటే అమ్మ నాన్న గుర్తుకు రాలేదా? పోనీ మీ బెస్ట్ ఫ్రెండ్ గుర్తుకు రాలేదా? పోనీ మీ ఒకరి పేరు మీద ఒకరు ఎప్పుడైనా చెట్లు నాటుకురా? లేదా పక్కకున్న మీకోసమే నాటుకోవట్లేదు, ఎవడో ముక్కు మొహం తెలియదు మీకు ఫాలో కొడితే మన కోసం చెట్టు నాటుకురు, మళ్ళీ సమాజం కోసం అంటున్నారంటే మంచి పని చేస్తున్నారంటే నేను అన్నట్లు మీరు చేసేది మంచి పని. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఎవడో చెత్త నా కొడుకు యూట్యూబర్ ఉన్నోని దగ్గర తీసుకొని బెట్టింగ్ యాప్ చేసి లేను పెడుతున్నా అంటే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీరు చెట్లు నాటుతారు మంచి పనే, కానీ అదేదో మంచి వాళ్ళ పేరు మీద నాటితే ఇంకా మంచి పేరు వస్తుంది కదా. మీలాంటి వాళ్ళతో సలహాలు తీసుకుంటే ఇంకా చేస్తాను. అంటే మా మైండ్ చిన్నది. ఇంకా చెప్పినావా? ఇప్పుడు మీరు అనుకున్నది చేసిరు అనుకో, అంటే ఇప్పుడు డాక్టర్ కొడుకు డాక్టరు, హీరో కొడుకు హీరో అవుతున్నాడు, రాజకీయ నాయకు కొడుకు రాజకీయ నాయకుడు, కానీ రైతు కొడుకు రైతు అవ్వట్లేదు. ఎందుకు ఆలోచించారా? వాళ్ళకి సపోర్ట్ లేదు కాబట్టి స్టూడెంట్స్ యూత్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఎట్లా వచ్చారు అష్టప్పుడు? బస్కి వచ్చినాం. ఎట్లా ఆధార్ కార్డు చూపించాను? బాయ్స్ అది కూడా అవసరం లేదు, ఆధార్ కార్డు కూడా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజన్. సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్లు ఉన్నారనమాట. సో మహబూబ్నగర్కి వచ్చేసి గ్యాంగ్ వచ్చారనమాట. సో ఈ మధ్యకాలంలో మనం హైదరాబాద్లో ఎక్కడ చూసినా చాలా పొల్యూషన్ ఉంది, అండ్ చాలామంది నేచర్ కోసం గాలి కోసం పార్క్లలో పోతారు, చెట్ల గాలి కోసము. సో హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఆల్ చెట్లన్నీ నాశనం అయిపోయినాయి. సో మన మహబూబ్నగర్కి వెళ్ళి చాలా చిన్న పోరోళ్ళు ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళు అనమాట. సో మొక్కలు నాటుతున్నారు. సో హెల్పింగ్ అండ్ ప్లాంట్స్ అని పెట్టారనమాట వాళ్ళ పేజ్ నేము. సో చాలా మంచి వర్క్ చేస్తున్నారు, అండ్ యంగ్ జనరేషన్లో ఉన్నారు కాబట్టి యంగ్గా ఆలోచించారు, మంచిగా ఉంది. అండ్ కొంతమంది ఏంటంటే మంచిగా చేసేటప్పుడు కూడా దాన్ని చెడు వేలో తీసుకెళ్తారు. చాలామంది మీరు ఫాలోవర్స్ కోసం ఇట్లా చేస్తుర్రా, ఫస్ట్ చెట్లకు నీళ్ళు పోయమని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్తో కామెంట్స్ వస్తున్నాయి. సో వాళ్ళని మనం ముందు పిలిపించాం. చాలా తక్కువ టైంలో 20 వీడియోలతో 1,30,000 మంది ఫాలోవర్స్ని వాళ్ళు సంపాదించుకున్నారనమాట. సో మనతో పాటు టీం ఉంది, వాళ్ళతో మాట్లాడి అసలు కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారనేది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. సో హాయ్ హాయ్ అన్న.
ఎవరు మీ దాంట్లో గ్యాంగ్ లీడర్? అంటే ముగ్గురం అన్న. ముగ్గురు గ్యాంగ్ లీడరా? ఓకే. ఏ ఊరు మీద యాక్చువల్గా? మహబూబ్ నగర్ పక్కల అప్పనపల్లి అని ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ మీది ఒక్కొక్కరు పేరు చెప్పండి నాకు. శ్రీకాంత్. సాయి. వంశీ. ఓకే. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? 6 members. మా ఇంట్లో 4 members అన్న. 4 members అన్న. ఓకే. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను ఇంటర్మీడియట్ ఇప్పుడు 2nd year. ఓకే. ఇంటర్ కంప్లీట్ అన్న. ఇప్పుడు మీకు 1,29,000 ఫాలోవర్స్ ఉన్నారు కదా, జెన్యున్ ఫాలోవర్స్ వీళ్ళు? Genuine followers అన్న. ఇప్పుడు కొంతమంది కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో వీడియోలు పెట్టినా అంత ఫాలోవర్స్ రారు. అవునన్న. మీరు పెట్టింది 20 వీడియోలే, 20 వీడియోలకు ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారు కదా, అవునవును. సో నమ్మొచ్చా జెన్యున్ ఫాలోవర్స్? అంటే మాది ఎట్లుంటుంది అంటే కరెక్ట్ కంటెంట్ తోటి వచ్చినాం కదా మేము. అంటే 1 followerకి ఒక చెట్టు నాటుతామని చెప్పినాం కదా, అందుకే చాలా మంది ఫాలో అవుతారు. సో ఇప్పుడు 1,29,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, వీళ్ళు జెన్యున్ ఫాలోవర్సా? జెన్యున్ ఫాలోవర్స్ అన్న. జెన్యునే. ఇప్పుడు ఎప్పటి నుంచో కొన్ని నెలల నుంచి సంవత్సరం నుంచి వీడియోలు చేస్తున్నారు, చాలా మంది అమ్మాయిలు ఫాలోవర్స్ కోసం ఎక్స్పోజింగ్ కూడా చేస్తున్నారు, కింద మీద పడుతున్నారు. అవునన్న. ఎన్ని వీడియోలు పెట్టినా ఫాలోవర్స్ రావట్లేదు. మీరు కరెక్ట్ 20 వీడియోలు పెట్టిరు, దానికి ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారు కదా, సో నిజంగా జెన్యున్ ఫాలోవర్స్ వాళ్ళు? నిజం జెన్యున్ ఫాలోవర్స్ అన్న. అంటే ఇంతమంది ఫాలోవర్స్ రావడానికి రీజన్ ఏంది? ఒకటన్నా వల్గారిటీ ఉండాలి, ఒకటన్నా హెల్పింగ్ ఉండాలి, రెండోదన్నా కామెడీ ఉండాలి. మీది ఏ కంటెంట్ దాంట్లో? ట్రీ ప్లాంటింగ్ చేస్తున్నాం కదా, అంటే ఒక ఫాలోవర్కి ఒక చెట్టు నాటుతామన్నాం కదా, చూసిన వాళ్ళు మా పేరు మీద నాటుతామని ఫాలో చేస్తారు. మేము కంటిన్యూగా వాళ్ళని అంటే వాళ్ళ ఇష్టంతో ఫాలో చేయట్లేదు మీకు, వాళ్ళ పేరు మీద మీకు చెట్టు నాడతారు, మీ వీడియో ఒక మంచి పని చేస్తాం కాబట్టి ఫాలో చేస్తారు అన్న మాకు. సరే, మీరు మంచి పని చేసేటప్పుడు చెట్లు మేము నాటుతున్నామని జస్ట్ జనరల్గా చెట్టు పేరు, చెట్టు ఎడికెళ్ళి తెచ్చి పెట్టి మీరు నాటాలి కదా, ఒక్కొక్క ఫాలోకి ఒక్కొక్క చెట్టు నాటుతా అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకోరు? అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఇదంతా పొల్యూషన్ చాలా అవుతుంది అన్న, అందుకే పొల్యూషన్ రెడ్యూస్ చేయడానికే మేము ట్రీ ప్లాంటింగ్ చేస్తున్నాం. అదేదో హైదరాబాద్లో నాటొచ్చు కదా, హైదరాబాద్లో పొల్యూషన్ ఉన్నప్పుడు మీరు మహబూబ్నగర్లో నాటుతారు కదా. అంటే మాది హైదరాబాద్ కదనా? చూడండి, హైదరాబాద్ చాలా మంది స్టార్ట్ చేసారు అట్లా, ప్రతి ఊరికి ఒకడైతే ఒక్కసారి ఊహించుకొని ఎట్లయితుంది, చెట్లతో నిండిపోతుంది. సో ఖచ్చితంగా నాటుతారంటావా? ఖచ్చితంగా నాటుతాం మనం. చాలా మందిని కూడా ఒకసారి అడగండి, చెప్తారు. మేము నాటినాము. మీరు ఈ చెట్ల కాన్సెప్ట్ తీసుకోక ముందు డిఫరెంట్గా మీరు వేరే ఐడియాలతో చేసిరే? మనం చేసినామా? ఫన్నీ రీల్స్ చేసి మేము ఫస్ట్ ఫన్నీ రీల్ చేసినామన్నా, దానికి రీచ్ రాలేదు కరెక్ట్ మాకు. తర్వాత ఇప్పుడు ఇది స్టార్ట్ చేసినాం, రీచ్ మంచి వచ్చింది. ఇప్పుడు మీరు ముగ్గురులో ఏ ఒక్కరు రాకపోయినా షూటింగ్ ఆపేసుకుంటారా మీరు? లేదన్నా, లేదు. బిజీ ఉంటే మేము ఇద్దరం చేస్తాం, నేను బిజీనే వీళ్ళిద్దరు చేస్తాం. సో ఎండ్ ఆఫ్ ది డే పేజ్ ఎవరికైతే మీ ముగ్గురులో? ఇంకా అట్లనే ఏం లేదన్న, ముగ్గురం కలిసి ఉందాం అనుకున్నామని ఇప్పటివరకు అయితే. ఇప్పుడు జనరల్గా ఇవాళ రేపు అమ్మ నాన్నలే కొడుకులను తిడుతున్నారు, ప్రేమలు తగ్గిపోతున్నాయి, దోస్తులలో అమ్మాయిల కోసం తాగుడు కోసం చంపుకుంటున్నారు కదా. సో ఇప్పుడు మీరు ముగ్గురు ఫ్రెండ్సే కదా, సో ఒక ఐడి కోసము అరే వీడు హైపోతుండు అని ఒక చిన్న అసూయ పెరగదంటారు మీ ముగ్గురు మధ్యలో ఎప్పటికీ? ఇంకా అట్లనే ఏం లేదన్నా. మేమైతే అనుకున్నప్పుడు అయితే ముగ్గురం కలిసే ఉందాం, కలిసి పోదాం ఎక్కడ మాట్లాడు. ఇప్పుడు అందరూ అన్ని కలిసి చేద్దామని బిజినెస్ స్టార్ట్ చేస్తారు, అన్ని స్టార్ట్ చేస్తారు పార్ట్నర్షిప్లో, ఎండ్ ఆఫ్ ది డే గొడవ అవుతుంది. అవునా? సో అట్లా ఇన్ కేస్ మీ ముగ్గురులో ఎప్పుడన్నా ఏదన్నా క్లాస్ వచ్చిందనుకో, ఆ పేజ్ ఎవరు తీసుకుంటారు ముగ్గురులో? అట్లనే ఏం లేదన్నా, పేజ్ ముగ్గురిది, ఎవరైనా వెళ్ళిపోతుంటే ఇంకా అది ఎవరు వెళ్ళిపోయి ఫాలోవర్స్ని పంచుకుంటారా? అట్లా ఏం లేదన్నా. అంటే పైసలు తీసుకుంటారా? నా నుంచి ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారా, ఇన్ని పైసలు ఇవ్వమని? అట్లా కూడా ఏం లేదన్నా. మరి ఇంకా వాళ్ళని ఇప్పుడు ఎవరైతే వెళ్ళిపోతా అన్నారు అనుకో, వాళ్ళని వెళ్ళిపోమంటాం, అట్లేం ఉండదు మొదటి. సరే, ఇప్పుడు ఆ పేజ్లోకి ఆయన వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతాడు, అప్పుడు ఆయన వెళ్ళిపోతే ఆయన వెళ్ళిపోతాడు, అప్పుడు నీకు ఒక్కనే చేసుకుంటా అప్పుడు అంతే. అంటే నువ్వు ఒక్కని ఆ పేజ్ని పెట్టుకుంటావు అంతే, అట్లే ఉంటది కదా అనమాట. ఎవరుంటా అంటే ఉండొచ్చు. సో మీ టార్గెట్ ఏంది? ఎన్ని చెట్లు నాటాలని టార్గెట్ ఉంది మీది? మాకు వీలైనా మాకు ఎంత వీలైతే అంతనా, ఫాలోవర్స్ వస్తుంటే నాటుతూనే ఉంటాం. ఈ చెట్లు ఎట్లా మీరు వేరే దగ్గరికి వెళ్ళి పీక్కొని తెస్తారా, లేకపోతే జిహెచ్ఎంసీలో ఫ్రీగా తెస్తారా? నర్సరీకి వెళ్తాం మనం, ఒక వీక్లీ ఒక 30, 40, 50 తీసుకుంటాము. అతనికి వచ్చి ఛాయకు 50, 100 ఇస్తాం మేము. ఇంకా అంటే మీరు ప్లాంట్స్ ఫ్రీలోనే తీసుకుంటాం? అంటే కొన్ని ఫ్రీగా తీసుకుంటాం, అంటే పండ్ల చెట్లు అయితే ఫ్రీ ఇయర్ అన్న, అవి ప్రైవేట్లో తీసుకోవాలి, 100, 150 ఉంటాయి. ఇవన్నీ మీరు ఎలాంటి ప్లేస్లలో నాటుతున్నారు తీసుకెళ్ళి? లైక్ రోడ్డు పక్కన, ఇంకా మా చెట్లు లేకుంటే ఎవడనా అట్లా ఉంటాయి తోటి. ఒక ప్లేస్ చూసినా మీరు చెట్లు నాటేది, అది కొంచెం గ్రౌండ్ లాగా ఉంది, ఏదో లేక్ పక్కన గ్రౌండ్ లాగా ఉంది, ఒక పొలం లాగా ఉంది, అది దాంట్లో నాటుతున్నారు కదా? అది అడవి పక్కన. అవునవును, పక్కన వాటర్ కూడా సప్లై ఉంటుందని అట్లా అది కూడా నాటుతాం. దానికి వెళ్తుంది అట్లానే ఆ పక్కన, దాని పక్కన చెరువు ఉంది ఒకటి. ఆ స్థలం ఎవరిది? గవర్నమెంట్. ఎవరిదో తెలియదు, అది కూడా తెలియదు అన్న. గవర్నమెంట్ ఎవరిది? అది గవర్నమెంటే ఉండొచ్చు అనుకుంటున్నాము, అది తెలియదు అని ఎవరు.
సరే అది గవర్నమెంట్ అయితే ఓకే పర్లేదు, చెట్లు మంచిగా పెరుగుతాయి, మంచి గాలి ఇస్తుంది. ఒకవేళ వేరే వాళ్ళది అయితే అది ఖచ్చితంగా అమ్ముకుంటాడు కదా, అప్పుడు చెట్లు కొట్టేస్తాడు కదా. మేము అట్లా పెట్టాం కదా, చూసే పెడతాం మేము. ఒక 1000 చెట్లు ఉన్నాయి అనుకో, అదే 1000 పెడతాం. అంటే మా ఊళ్ళో మాకు తెలుసు కదా ఎవరిది ప్లేస్ అని. ఇవాళ రేపు ఇగో రియల్ ఎస్టేట్స్ కోసము బొందగడ్డలు కూల్చి కూడా బిల్డింగ్లు కడుతున్నారు. అవునా? మహబూబ్ నగర్ అంటే ఒకప్పుడు చాలామందికి తెలియదు, ఇప్పుడు మహబూబ్ నగర్ అంటే అందరికి తెలిసిపోయింది, అంటే అంత డెవలప్ అయిపోయింది. సో ఇన్ కేస్ మీరు చెట్లు నాటిన ప్లేస్లో రేపటి నాడు ఏదన్నా బిల్డింగ్ రాదని చెప్పి గ్యారెంటీ ఏంది, ఎవరన్నా కోటర్స్లు కట్టుకోరని గ్యారెంటీ ఏంది. గవర్నమెంట్ ల్యాండ్ అయినా కూడా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఇస్తారు కదా. సో అట్లా ప్లాన్ చేసారు అనుకో, అప్పుడు ఏంది చెట్ల పరిస్థితి, అంటే మీ చెట్లని మీ చేతులతో మీరు చంపినట్టే కదా. అంతే. అప్పటి వరకు దేవుడే చూస్తాడు. దేవుడు చూస్తాడు, కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అడుగుతున్నాను నేను. ఇప్పుడు మీరు గాలి కోసం మంచి పని కోసమే మంచి పని స్టార్ట్ చేసారు, మంచి పనికి ఎక్కువ రోజులు ఉండదు. సో ఇన్ కేస్ మీరు నాటిన చెట్లు చిన్నగా ఉన్నప్పుడు చచ్చిపోయినాయి కదా, ఒకసారి నీళ్ళు పోసి పెద్దగా అయిన తర్వాత దాన్ని మీ కళ్ళ ముందర నరికితే ఎట్లుంటుంది? బాధపడతాం. అప్పుడు మీకు పాపం కలుగుతుందా పుణ్యం వస్తుంది? అంటే ఇంకా వాళ్ళు అంటే కాన్సెప్ట్ నిజంగా మీరు సమాజాన్ని ఉద్ధరిద్దాం, జనాల్ని మార్దామని చేసారా, లేకపోతే ఫాలోవర్స్ కోసము డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకుందామని ఏమైనా ప్లాన్ చేశారా? ఈ పొల్యూషన్ రిడ్యూస్ అయితే ఎక్కువైతుంది. హైదరాబాద్లో అట్లా చేసినాం. అంతే. పొల్యూషన్ అంటే ఓన్లీ బండ్ల వల్లనే కాదు కదా, సిగరెట్ల వల్ల కూడా పొల్యూషన్ అవుతుంది కదా. మరి వాళ్ళకి ఏమన్నా సిగరెట్లు మానేయండి తాకండి అని ఏమన్నా ప్లాన్ చేసిరా చెప్పడానికి? కొంచెం చెప్పిర్రా? చెప్పలేను అట్లాంటివి. మనం చెప్తే అవుతారా నా వాళ్ళు? మనం చెప్తే అవుతారా? ఆపాలి, అదే కదా మరి సమాజాన్ని మార్చే పని అంటే. సరే ఇప్పటివరకు ఎన్ని చెట్లు నాటారు ఇప్పటిదాకా? కౌంట్ చేయలేనా ఎగ్జాంపుల్? 80+. 80+. 400, 100. 200, లేదు 80+. 80+. 300. 80+ అంటారు. అంటే మీది మెయిన్ జనాలకు ఇచ్చిన మాట ఏంది, ఒక్కొక్క ఫాలోవర్కి ఒక్కొక్క చెట్టు నాటుతాం, రైట్? అవును. ఇప్పుడు 129,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా. సో మీరు మాట ఇచ్చారు కదా, సమాజాన్ని మార్చాలనుకున్నారు కదా, పొల్యూషన్ నుంచి కాపాడాలనుకున్నారు కదా. మరి మనిషికి ఒక చెట్టు నాటినా 130 చెట్లు నాటాలి కదా. అంటే మాకు ఇంత తొందరగా సపోర్ట్ వస్తుందని అసలు అనుకోలేనా. వస్తారు ఫాలోవర్స్, పెట్టుకుంటూ పోతూనే ఉందామని అనుకున్నాం కానీ. సరే పెట్టుకుంటా పోతామే అన్నారు కదా, ఒక్కొక్క ఫాలోవర్కి ఒక్కొక్క చెట్టు. సరే ఫాలోవర్స్ వచ్చేసారు, మరి మీరు ఇప్పుడు ఫ్రెష్గా నాటే చెట్లకు కూడా ఇది ఈయన పేరు మీద నాటుతున్నా, మీ పేరు మీద కూడా నాటాలంటే ఫాలో కొట్టమంటారు కదా. మరి ఉన్నోళ్ళు పెండింగ్ అట్లే ఉన్నారు, మళ్ళీ కొత్త వాళ్ళకి మీరు ఆశ చూపిస్తారు కదా. ఇప్పటి వరకు అయితే 130,000 మంది వచ్చారు, మేము ఇన్ని చెట్లే నాటినాము, ఈ 130 మంది అయిపోయిన తర్వాత మీరు ఫాలో చేయమని చెప్పాలి కదా. మీరు ఇంకా ఫ్రెష్గా ఫాలోవర్స్ గురించి చెప్తూనే ఉన్నారు కదా వీడియోలో. అంటే నీకు ఎక్కువ ఫాలోవర్స్ వస్తారు, వెతుకుతాం కదా నా. మనం చూసి ఇంకొకటి ఇన్స్పైర్ అవుతాడు కాబట్టి. ఇన్స్పైర్ అవుతాడు, ఓకే. నేను ఏమంటున్నా అంటే ఒక్కొక్క ఫాలోవర్కి ఒక్కొక్క చెట్టు నాటుతున్నారు. ఈ 130,000 మంది అవ్వనే లేదు, ఆ 20 వీడియోలని. ఆ 21 వీడియోకి కూడా మీరు ఏం చేస్తారు, మమ్మల్ని ఎవరు ఫాలో కొడితే వాళ్ళ పేరు మీద ఒక చెట్టు నాటుతామంటారు. అది చూసిన వాళ్ళు మళ్ళీ ఫాలో కొడతారు కదా. అంటే ఇంకా ఫాలోవర్స్ పెరుగుతారు కానీ చెట్లు తక్కువ అయిపోతాయి కదా. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేరు కదా. అయితే పెడుతూనే ఉంటాం నా చెట్లే తాపం, మాకు వీలైనంత ఎన్ని ఎక్కువైతే అని పెడుతూనే ఉంటాం చెట్లే. ఫస్ట్ ఎవరెవరు కొట్టారని లైన్గా పెట్టుకుంటూనే పోతాం మనం. అంటే ఇప్పుడు జనరల్గా మీ వీడియోలు అందరూ చూస్తారు కదా. అవునా? మీ వీడియోలో ఒకటి ఫుడ్ డొనేషన్ కూడా ఉంది. అవునా? ఫుడ్ డొనేషన్ మా ఫాలోవర్ పేరు మీద అని చెప్పేసి. మీరు చేసే పని చాలా మంచిది, నేను కాదనట్లే. అది ఏ రకంగా అయినా సరే కడుపు నింపిరు. ఒక ఫాలోవర్ పేరు మీద ఈ ఫుడ్ డొనేషన్ చేస్తున్నా అని చెప్పారు కదా, ఆ ఫాలోవర్ ఏమైనా ఇచ్చిండ డబ్బులు ఆ డొనేషన్కి? మేమే చేస్తాం. అదేదో మీ మమ్మీ డాడీ పేరు మీదనో, లేకపోతే మీకు చదివించిన టీచర్ల పేరు మీదనో, మన రాజకీయ నాయకులు ఉన్నారు, మనకు స్వతంత్రం తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ పేరు మీద ఫుడ్ పెట్టిన అయిపోయింది కదా. కానీ మన కంటెంట్ ఒక ఫాలోవర్ అని స్టార్ట్ చేసినాం కదా. ఫస్ట్ కంటెంట్ మీరు స్టార్ట్ చేసిన చెట్లది, మరి మధ్యలో ఫుడ్ వైపు ఎందుకు పోయారు మీరు? హెల్పింగ్ అండ్ ప్లాంటింగ్ అని పెట్టినాం కదా. హెల్పింగ్ అంటే మీ పేజ్ మీద మీరు పంచాలి కదా, మరి ఒక ఫాలోవర్ పేరు మీద ఇది పంచుతున్నాను ఎందుకు? కంటెంట్ ఒక ఫాలో ఎవరైతే ఫాలో చేసారో వాళ్ళ పేరు మీద అన్నాం కదా. అంటే ఫాలో చేసిన ఫుడ్ డొనేట్ చేయమని చెప్పి ఫాలో చేసిండా? లేదన్నా, మేమే. అంటే మిమ్మల్ని ఈరోజు పిలవడానికి రీజన్ ఏంటంటే మీరు ఎక్కడో కన్ఫ్యూజన్లో ఉన్నారనే ఒక ఉద్దేశంతోనే మిమ్మల్ని పిలిచిన నేను. ఎందుకంటే ఫర్దర్గా మీరు ఇంకా ఎదుగుతున్నారు అనుకోండి, మీకు ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ కంటెంట్ ఏంది, నేచర్ని కాపాడాలి, ఒక్కొక్క ఫాలోవర్కి ఒక్కొక్క చెట్టు నాటాలి. పూర్ పీపుల్కి కూడా హెల్ప్ చేయాలన్నా. పూర్ పీపుల్కి ఎప్పుడు హెల్ప్ చేస్తావు? మాకు ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారు, మీ అందరు సపోర్ట్ వల్ల మేము ఫుడ్ డొనేషన్ చేస్తున్నాము అని చెప్తే అదొక అర్థం. మా ఫాలోవర్ పేరు మీద మీరు ఫుడ్ వంచుతున్నందుకు నాకు చిన్న కోపం వచ్చింది. ఎందుకంటే వాడు ఏం పీకలే పొడవలే అని పేరు కూడా తెలియదు. వాని పేరు మీద మీరు ఫుడ్ డొనేషన్ చేస్తే ఎవరికి లాభం చెప్పు? పోనీ అట్లీస్ట్ మనకి ఇది స్వతంత్రం తెచ్చిన గాంధీ తాత పేరు మీదనో, మన రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి మీదనో
పంచితే ఒక అర్థం ఉంది. ఒక్క ఫాలోవర్ అంటే వాడు ఎవడో ఏంటో కూడా తెలియదు, వాడు జెన్యున్ ఫాలోవర్ కూడా తెలియదు, వాడు జెన్యున్గా వీడియోలు చేస్తే తెలియదు. వాని పేరు మీద మీరు ఫుడ్ డొనేషన్ చేస్తే దానివల్ల ఎవరికి లాభం అని అడుగుతున్నాను. లాభం కోసం ఏం చూసేలాడిన హెల్పింగ్ అని ఇట్లా పోనీ ఇప్పుడు మీకు 1,30,000 ఫాలోవర్స్ వచ్చి పోనీ 1,00,000 ఫాలోవర్స్ వచ్చినందుకు హెల్పింగ్ అని చెప్పినాం కదా. సో ఆ హెల్పింగ్ ద్వారా నేను ఫుడ్ డొనేట్ చేస్తున్నా అని చెప్పిన ఒక అర్థం ఉండేది కదా. సింపుల్, మీరు ఆలోచించండి, నేను తక్కువ మాట్లాడితే. అంటే ఇప్పుడు 1,00,000 మంది మనం మాకు పైసలు ఇస్తారా అన్న అట్లా పెట్టమని? ఏం మేము పోనీ డొనేషన్ ఫుడ్ డొనేట్ చేసిన పైసలు ఇచ్చిండా? ఇవ్వలే. చెప్పండి, 3 ఉన్నారు, ఇంటర్ చదువుకొని నేను ఏం చదువుకోలే. మా పైసలతోనే ఏమనంటే ఫుడ్ మా పైసలతోనే వేస్తామన్నా. ఇంకా వీలైనా చెట్లు అంటే నాకు ఎక్కడ ఏమనిపించింది అంటే ఫాలోవర్స్లల్లో చాలామంది వాళ్ళ స్వార్థం కోసమే చేస్తారు. అంటే నా పేరు మీద కూడా చెట్టు నాటాలి, నా పేరు మీద కూడా డొనేషన్ చేయాలి, అట్లా అని ఫాలో కొడుతారు. చాలామంది కష్టపడేటోళ్ళు ఉన్నారు, ఎంతోమంది అవును టాలెంట్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఫాలోవర్స్ లేరు, ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళకి, ఓవర్ యాక్షన్ వీడియోలు చేసే వాళ్ళకి ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసము మీరు ఎందుకు ఇంత హైప్ చేస్తురాలని అనేది ఒక క్వశ్చన్ నాది. అంటే ఎవరు నన్ను అర్థం సార్ మళ్ళీ మీ ఫాలోవర్స్లలో ఉన్నారు కదా. అవును. ఇప్పుడు మీరు ఫుడ్ డొనేషన్ చేసిన ఆయన ఐడి పేరు ఏంది? చాలా ఐడీస్ ఉన్నాయన్న. గుర్తులేదు మాకు. ఒక 4-5 ఐడీస్ చేసి ఉంటారు కదా, దాంట్లో ఒక ఐడి పేరు చెప్పు. హరిబు ఉన్నాయన్నా బాగానే. ఒకటైతే ఫుడ్ చూడొస్తాను. ఫుడ్ డొనేషన్ చేసిన వీడియో ఉంది కదా ఫాలోవర్స్ వల్ల, వాళ్ళ ఐడి అడుగుతున్న ఐడి పేరు ఏమన్నా తెలుసా? మేము ఫుడ్ డొనేట్ చేసిన వాళ్ళ ఐడి పేరా? ఇంకా గుర్తున్నావునా, మేము స్టిక్కర్స్ పెట్టాము, ఆటోమేటిక్ ఇచ్చేసినాం. అంటే ఇదంతా ఫాలోవర్స్ గెయిన్ చేసుకోవడానికి మాత్రమే కదా. అంటే ఫాలోవర్స్ గెయిన్ చేసే మాకు ఏమైనా వస్తుందా అన్న? రాదు, కానీ అదొక సరదా. పబ్లిక్ని ఇన్స్పైర్ చేయడానికే చేస్తున్నాం అంతే అన్న. అంటే మమ్మల్ని చూసి 10 మంది చేస్తారు కదా. ఇప్పుడు మమ్మల్ని చూసి కొంతమంది స్టార్ట్ చేసారు, అట్లా ఎక్కువ మంది స్టార్ట్ చేసి చెట్లు పెడితే మంచిగా ఉంటుంది మనకి. అంటే ఇప్పుడు 1,30,000 మంది మాకు, వాళ్ళు ఏమన్నా మాకు పైసలు ఇస్తారా అన్న ఇట్లా పెట్టండి చేయండి అని? అట్లా ఏమి ఇస్తలేరు కదా. సమాజానికి అయితే తెలుస్తుంది కదా స్టార్ట్ చేసి మేము. మీరు చేసిన కాన్సెప్ట్ బాగుంది. సమాజం తెలవాలంటే మన చరిత్రలో చాలామంది ఉన్నారు కదా, మనకు స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు, మంచి మంచి టీచర్లు ఉన్నారు. ఇంతవరకు అయితే ఎవరు స్టార్ట్ చేయలేరు అన్న ఇదైతే. రీసెంట్గా మన ఆర్మీ జవాన్ చనిపోయాడు, నాయక్. పోనీ ఆయన పేరు మీద ఏమైనా చెట్టు నాటిరా మీరు? సమాజం కోసమే మీరు చేస్తారు కదా, మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి కదా. అంత పెద్ద త్యాగం చేసిన మన దేశం కోసము, ఆయన కోసం మీరు ఏమైనా చేసిరా? పోనీ ఫుడ్ డొనేషన్ చేసిరా? పోనీ ఒక చెట్టు నాటిరా? లేదు. అంటే ఈ ఫాలోవర్స్ కోసం ఇవి అన్నీ చేస్తారు మీరు. అంటే మీరు సమాజం కోసం ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని చూసి 10 మంది స్టార్ట్ కావాలి కదా. మరి ఇప్పుడు ఈయన సమాజం కోసం దేశం కోసం చచ్చిపోలే నాయక్ గారు? పోనీ ఏమైనా చేసిరా ఆయన గురించి మీరు? లేదని ఇప్పుడు ఎవరికైతే చేసారా చెప్పు. అంటే మీరు ఫాలోవర్స్ గెయిన్ చేసుకోవడానికి కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు? లేదన్న. ఫాలోవర్స్ గెయిన్ చేసుకోవాలనుకుంటే మేము ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటాం మనం, అట్లానే ఏం లేదు. సమాజం కోసం ఇంత ఆలోచించేటోళ్ళు ఇంత పెద్ద విషయం ఎట్లా మర్చిపోయారు? చిన్న విషయం కూడా కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ విషయం అది, అవునా? ఒక ఆర్మీ జవాను, మన భారతీయుడు చనిపోయాడు కదా, ఆయన పేరు మీద అట్లీస్ట్ ఏమని చేసిరా? అంటే నాకు ఎక్కడ కోపం వస్తుంది అంటే, ఈ పనికిరాని ఆల్తూ ఫాల్తూ ఫాలోవర్ కోసం మీరు ఫుడ్ డొనేట్ చేసారు, ఈ ఆల్తూ ఫాల్తూ వాళ్ళ కోసం మీరు చెట్టు నాటిరు. అలాంటిది మనకు రాజ్యాంగం రాసిన వాళ్ళు ఉన్నారు, మన కోసం చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని చదువు చెప్పిన మీ గురువులు ఉన్నారు. వాళ్ళ కోసం ఎప్పుడైనా ఒక చెట్టు నాటిరా? అంటే మీరు ఫాలోవర్స్ కోసం చేయలేదంటే ఫస్ట్ వాళ్ళకి కదా మీరు గుర్తు చేసుకోవాలి. మాకు ఫాలోవర్స్తో పని లేదు, ఫాలోవర్స్ చేయాలనుకుంటే మేము ఎప్పుడో స్టార్ట్ చేస్తుండే, ఏదైనా చేస్తుండే, ఫాలోవర్స్ వస్తుండే అంటున్నావు కదా. పోనీ మీరు ఫాలో కోసం చేయాలంటే అమ్మ నాన్న గుర్తుకు రాలేదా? పోనీ మీ బెస్ట్ ఫ్రెండ్ గుర్తుకు రాలేదా? పోనీ మీ ఒకరి పేరు మీద ఒకరు ఎప్పుడైనా చెట్లు నాటుకుర్రా? లేదన్న. పక్కకున్న మీకోసమే నాటుకోవట్లేదు, ఎవడో ముక్కు మొహం తెలియదు మీకు ఫాలో కొడితే మన కోసం చెట్టు నాటుతారు, మళ్ళీ సమాజం కోసం అంటున్నారంటే మీరే ఆలోచించుకోండి ఒకసారి. అన్న ఏమైతే అక్కడ మంచి పని అయితే జరుగుతుంది కదా. మంచి పని చేస్తున్నారంటే నేను అన్నట్లు మీరు చేసేది మంచి పని. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఎవడో చెత్త నా కొడుకు యూట్యూబర్ ఉన్నోని దగ్గర తీసుకొని బెట్టింగ్ యాప్ చేసి లేనోని పెడుతున్నా అంటే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీరు చెట్లు నాటుతారు మంచి పనే, కానీ అదేదో మంచి వాళ్ళ పేరు మీద నాటితే ఇంకా మంచి పేరు వస్తుందా మీకు? అవార్డు మీ సార్లు మేడం కూడా అప్రిషియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అరే మేము చదువు చెప్పినందుకు, అరే రుణంతో ఒక చెట్టు నాటిండు పోయి, అమ్మ నాన్న అరే మేము కన్నందుకు మా పేరు మీద మా కొడుకు చెట్టు నాటిండు పోయి, ఇట్లా ఉంటుంది కదా. సింపుల్గా అడుగుతున్నాను, ఎందుకంటే చిన్న పిల్లలు ఫాలోవర్స్ కోసం తెలిసి తెలియక ఏవేవో కంటెంట్ చేస్తారు. మీరు తీసుకున్న కంటెంట్ చాలా మంచిది, కానీ ఫాలోవర్స్ కోసం నాటుతున్నదనే కాన్సెప్ట్ నాకు కొంచెం నచ్చలే. ఇలాంటి వాళ్ళతోటి సలహాలు తీసుకుంటే ఇంకా చేస్తాం. అంటే మా మైండ్ చిన్నది, ఇంకా ఇప్పుడు నువ్వు చెప్పినావా
ఇంతవరకు నాకు థాట్ రా. అంటే నేను యాజ్ ఒక బ్రదర్స్ లాగానే నేను చెప్తున్నాను. అవును. అంటే ఈ వీడియో కూడా నేను ఎందుకు పెడుతున్నా అంటే మిమ్మల్ని చూసి చాలామంది స్టార్ట్ అయ్యారు. మిమ్మల్ని చూసి చాలామంది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో కూడా చాలా మంది ఆ కాన్సెప్ట్ వాళ్ళకు కూడా అర్థం కాదు. ఈవెన్ వాళ్ళకు కూడా నేను మెసేజ్ పెట్టిన రిప్లై చేయలేదు. అర్థం యాక్చువల్గా నేను మీకు ఈ పాయింట్స్ మాట్లాడదామని పిలిచినా కానీ మిమ్మల్ని చూడగా నాకు అదంతా అనిపించలేదు. బట్ చిన్న క్యాజువల్ టాక్ ఇది, ఏం కాదు. మమ్మీ డాడీ కూడా చూస్తారు కదా, మీ ఆ వీడియోలు చూసింటే మమ్మీ డాడీ కూడా ఇదే విషయం చెప్పుకోవాలనుకుంటున్నాను నేను కదా. సరే ఇవన్నీ పక్కన పెట్టండి. మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? నువ్వు స్మార్ట్గా ఉన్నావు, నీకు ఉండే ఉంటారులే. అస్సలు లేరా నిజంగా? ఓకే. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ముగ్గురులో? నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అందరితో కలిసి ఉంటాము అన్న, అట్లా ఏముంటాము, అందరితో కలిసి తిరుగుతాము. ఓకే. నీ లైఫ్ గోల్ ఏంది? పోలీస్ ఆర్ ఆర్మీ. నేను కూడా సేమ్ ఆర్మీ. సేమ్ అనేది గవర్నమెంట్ జాబ్. సూపర్ థాట్స్ ఉన్నాయి. అంటే యంగ్గా ఉన్నారు, మీరు ఏది తలుచుకున్నా చేయొచ్చు. అంటే ఎగ్జాంపుల్ బ్రో, మీరు చెట్లది అంత ఫాలోవర్స్ వస్తారని అనుకోలేదు, కానీ అంతమంది ఫాలోవర్స్ వచ్చారు. ఇప్పుడు మీరు అనుకున్నది చేసారు అనుకో, అంటే ఇప్పుడు డాక్టర్ కొడుకు డాక్టరు, హీరో కొడుకు హీరో అవుతున్నాడు, రాజకీయ నాయకు కొడుకు రాజకీయ నాయకుడు, కానీ రైతు కొడుకు రైతు అవ్వట్లేదు. ఎందుకు ఆలోచించారా? వాళ్ళకి సపోర్ట్ లేదు కాబట్టి. స్టూడెంట్స్ యూత్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. అండ్ మీరు తీసుకున్న కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది నిజంగా. చెట్లు నాటుతున్నారు, కింద కొన్ని కామెంట్లు చూస్తే బాధ అనిపించింది నాకు. చెట్లు నాటడం కాదు, నీళ్ళు కూడా పోయాలి, నీళ్ళు పోస్తురా అని. అట్లాంటి వీడియో కూడా పెట్టినాం మనం. మేము చెట్లు నీళ్ళు పోసి పెడుతున్నాం. ఎన్ని డేస్కి ఒకసారి పోస్తారు నీళ్ళు మీరు? 3 days 2 days. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, పడుతున్నాయి. అప్పుడు ఎండాకాలం అయితే వస్తుంటాం, డైలీ వస్తున్నాం. ఇప్పుడు వాన పడుతుంది కాబట్టి. ఇప్పుడు చెట్ల నాటి ఇంక పోతాం కదా అన్న, అది అయిపోయినాక వేరెత్తుకొని వాటర్ వస్తాం. ఇంట్లో వాళ్ళు చూస్తారా మీరు చేసిన వీడియోలు? చూస్తారా అన్న? ఏమంటారు చూసి? ఏముంది అంటే జనరల్గా సిటీలో ఏ వీడియో చేసినా నడిచిపోతుంది, కానీ ఊర్లో ఏదైనా చేస్తే ఇది అవసరమా మనకి, ఎందుకు వాళ్ళు నవ్వుతురు వీళ్ళు నవ్వుతురు అంటారు. అట్లా ఏమన్నా అన్నారా మీ ఫ్యామిలీ? రీచ్ వచ్చింది కదా అన్న. కానీ ఫ్రెండ్ వాళ్ళు అంటారు. ఇంకా బయట దోస్తాన్లా మస్తాన్లా కానీ అవంతా ఏం పట్టించు. ఏమన్నారు దోస్తాన్లో? ఏమన్నారు అంటే అవంతా ఎందుకు రా గలీజ్గా అవసరం ఇంకా చెట్లు నాటడం గలీజ్ అంట. కొంతమంది ఫేక్ అట్లా ఎట్లుంటుంది అన్న యూత్లో ఫేక్ ఫాలోవర్స్ వస్తారు, మీరు అంతా ఫేక్ ఫేక్ ఫాలోవర్స్ చేస్తారు అంటారు. అని అంటారు. అంటున్నారు అట్లా. కామెంట్లో కూడా ఫేక్ వస్తాయన్న వాళ్ళు. వ్యూస్ కూడా ఫేక్ చేస్తామా, అన్నీ చేస్తామా. మా వాళ్ళకి మొత్తం తెలుసా అది షో కొట్టాలని కొడతాను అంతే మా ముందర ఫేక్ అని. సో 130,000 ఫాలోవర్స్ అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ తెలుసా? నేను 2 సంవత్సరాలు చేస్తే 80,000 వచ్చింది నాకు. నిజంగా అంటే మీ థాట్ చాలా బాగుంది. నేను చెప్పేది ఏంటంటే మీరు చేసేది చాలా బాగా చేస్తున్నారు. నిజంగా మీరు చేసే పని ఎవరు చేయట్లేదు. మిమ్మల్ని చూసి కొంతమంది ఫేక్ గాల్ స్టార్ట్ అయ్యారు. కాకపోతే అది చేసేదేదో మన కోసం పోరాడిన వాళ్ళ కోసము, మన దేశం కోసం పోరాడిన వాళ్ళ కోసం పేరు మీద పెడితే మనకు గుర్తుంటుంది అనేది నా ఐడియా. అంటే నా తరపు నుంచి, అంటే నాకు కూడా చేయాలని, కానీ నేను చేయలేను. నేను చేసేది మీరు చేయలేరు, మీరు చేసేది నేను చేయలేను, కానీ నేను ఐడియా ఇవ్వగలను. మీ నుంచి నేను ఐడియా తీసుకోగలను. ఇట్లా ఎవరైనా ఐడియాస్ ఇస్తే పక్కా చేసామని. అవునా కదా? నీకు నిజంగా గర్ల్ఫ్రెండ్ లేదా? నిజంగా చెప్పు. నీ ఫోన్ ఇరా, నేను లాస్ట్ మెసేజ్ చేస్తాను. ఫోన్ ఉందా? నీకుందా గర్ల్ఫ్రెండ్? లేదా? షూరా? నీ ఫోన్ వాట్సాప్ ఓపెన్ చేసి. మేము ఇద్దరికి ఫోన్ లేదా? ఉంది ఈయన కూడా. నీ ఫోన్ కూడా పక్క గర్ల్ఫ్రెండ్ లేదుగా? వాట్సాప్ చాట్ ఆన్ చేసి దాన్ని. నిజంగా లేదుగా? డిలీట్ చేస్తుండు. లాక్ తీసేస్తున్నా. లాగి నేను తీసుకుంటా, చీటింగ్ వద్దు అయ్యో. అగో డిలీట్ చేస్తుండు. చలో దొరికిపోతే నేను చూపించేస్తా స్క్రీన్కి. షూర్ కదా? పక్కా. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? లేదే భయపడుతున్నావు నువ్వు. స్నాప్చాట్ వాడుతున్నావు. శాలిని ఎవరు? శాలినే ఎక్కడ ఉందని చూపి. శాలిని. గీత. ఆ పేర్లే లేవు నాకు, ఎవరు కూడా ఎక్కడ. అమూల్య అంట. లేదు లేదు, చూద్దామన్నా. బేబీ ఈరోజు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా, మెసేజ్ చేయదు అలా చూపినా వాళ్ళకు కూడా. అమూల్య. అసలు ఆ పేర్లు నాకు ఎవరు కూడా తెలియదు అన్న. ఎవరు లేరు, కామెడీ చేసిన. నిజంగా వీళ్ళు చాలా జెన్యున్ పాపం పిల్లలు, ఏదో రకంగా ఆట పట్టాలి కాబట్టి. నిజంగా అమ్మాయిలు మెసేజ్లో ఉన్నాయి అనుకున్నారు మీరు చెప్పంగానే? అనుకున్నారు. నేనైతే ఏమనుకోలేనా. సరే అది వదిలేసే, మనం అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా. మీ ఫ్యామిలీలలో ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్ చూసి బాధపడ్డారా? ముగ్గురులో ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్? బాధ అంటే బాధ లోపల టైం బయటికి చెప్పుకోలేము. నువ్వు ఏ విషయంలో బాధపడ్డావా? ఫ్యామిలీ విషయంలో? ఇంకా ఒక్కొక్కసారి పడ్డానా. ఏ విషయంలో? ఇంకా అప్పుడప్పుడు
ఇక్కడ వెళ్ళనీకే రాదు కదా ఎప్పుడైనా అనిపిస్తుందా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలని, తొందర పెద్దగా జాబ్ చేయాలని? అనిపిస్తుంది అన్న. ఎప్పటికీ అంటే నార్మల్గా నాది మహబూబ్నగర్ సైడే, నాకు తెలిసి అక్కడ కష్టాలు ఎట్లుంటాయి. అదే ఏదైనా చేస్తుంటే కూడా పక్కడు వెళ్ళి పెడుతుంటాడు, చేయనీయడు, ఎదగనీయడు. ఖచ్చితంగా చాలా మంది మనల్ని ఎదగనిస్తలేదు తెలుసానా మహబూబ్నగర్లో చాలా మంది. ఏ మీ ఫ్రెండ్ సర్కిల్ అయినా బయటి వాళ్ళు కూడా? ఫ్రెండ్స్ బయట కూడా ఏమంటారు వాళ్ళు అసలు? అవసరమా ఇది, నీకు అవసరమా అది ఇది అంటారు అన్న. అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఇంకా ఎవరన్నా ఏమని పట్టించుకోవాలని మేము ఫిక్స్ అయిపోయినామని. ఇంకోటి మీరు చిన్నపిల్లలు కాబట్టి కొంచెం దబాయిస్తారు కదా. అవసరం అన్నప్పుడు అడగొద్దా, దీంట్లో తప్పేముంది, బట్టలు గిట్టలు ఇప్పేమని ఎక్స్పోజింగ్ చేస్తున్నామా, అవన్నీ అయితే మనం లేకపోతే అవార వీడియోలు ఏమైనా చేస్తున్నామా? ఇంకా వదిలేసామన్నా అది ఏం పట్టించుకోము. మంచి పని కాబట్టి పోనీ మీకు ఇంతమంది ఇన్ని రకాలుగా అన్నారు కదా, సో వాళ్ళందరికీ నోటి మీద కొట్టినట్టుగా చేసినామని అనుకుంటున్నారా మీరు? ఫాలోవర్స్ అయినా అంటే అనిపిస్తుంది అన్న. యూట్యూబ్ కూడా ఛానల్ ఉందన్న, ఛానల్లో 72K ఉన్నారు. ఓకే. జనరల్గా మీరు రీల్స్ చూస్తుంటారా? చూస్తామన్న. ఎలాంటి రీల్స్ ఇష్టం మీకు? అంటే కామెడీ చూస్తాం మనం, మొత్తం కామెడీ, క్రికెట్ ఇవే మీకు చూస్తాం. నచ్చని కేటగిరీ ఏంటి రీల్స్లలో? నచ్చడం అంటే ఏమి ఉండవు అన్న, మూవీస్ అవి చూస్తాం అంతే. ఈ ప్రాంకులు, ఎక్స్పోజింగ్ వీడియోలు అవన్నీ కూడా అవి రావా మీకు? చూడడం కూడా ఇట్లా ఎక్కువ అంటే రీల్స్ ఏం చూడం మన ప్లాన్స్ చేసాము అవి ఇవి దానిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తాం. కంటెంట్ ఇంకా అది వచ్చింది కాబట్టి ఇంకా. ఇప్పుడు మీరు ముగ్గురు ఇంటరే కదా, 10th క్లాస్లో ఉన్నప్పుడు అనిపించేదా కాలేజ్కి పోతే బాగుంటుందిరా అని, అమ్మ సివిల్ డ్రెస్ అనిపించింది. ఉంటుందా అనిపించింది? ఏమనిపించింది ఎగ్జాక్ట్లీ 1 by 1 చెప్పండి మీరు. ఇప్పుడు ఎన్ని రోజులు ఇదే స్కూల్ డ్రెస్ వేసుకోవాలి, నెక్స్ట్ సివిల్ డ్రెస్ కూడా వేసుకొని పోవాలి అనిపిస్తుంది. మన కాలేజ్కి పోతే బాగుంటుందని. కాలేజ్కి పోతే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకు అమ్మాయిలు ఉంటారు కాలేజ్కి పోతే అమ్మాయిలు ఉంటారన్న? చాలా మందికి 10th అయిపోవాలని అట్లా ఉంటుంది అన్న, అయిపోయిన తర్వాత ఫీల్ అవుతుంది. 10th బాగుందా, ఇంటర్ బాగుందా? 10th బాగుంది. కానీ మన దగ్గర ఏది ఉన్నప్పుడు దాని విలువ అప్పుడు తెలియదు కదా, సీరియస్లీ కదా. అవునా? ఓకే. స్కూల్ ఫ్రెండ్స్ కలుస్తూ రమ్మని అప్పుడప్పుడు మీకు? కలుస్తారా? కలుస్తాం. సరే, స్కూల్లో మిస్ అయింది ఏంటి మీరు చెప్పండి. కాలేజ్కి వెళ్ళిన తర్వాత స్కూల్ నుంచి ఏం మిస్ అయ్యారు మీరు? ఫ్రెండ్స్. ఇంకా స్కూల్నే మిస్ అయినా మన మొత్తం. ఇంటర్కి వెళ్తే ఎట్లుండే ఫస్ట్ డే? కాలేజ్కి అడుగు పెట్టిన ఫస్ట్ డే అమ్మ హ్యాపీ డే, సినిమా చూసినాము, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చూసినాము, అట్లే ఉండేనా? అట్లా అనిపించిన తర్వాత ఇంకా ఇంటర్ ఏమంతా అనిపించాను. 10th క్లాస్. కానీ నాకు కొంతమంది మా దోస్తులు ఏం చెప్పారంటే, అరే స్కూల్ అయిపోయి కాలేజ్కి వెళ్తే మస్తు ఉంటుంది రా, కొత్త కొత్త బట్టలు వేసింట, పోయినాక వాళ్ళ అమ్మ నాన్న కొత్త బట్టలు ఇప్పడం మానేసి వేసిన డ్రెస్లు వేసుకుని అవుతుంది, ఇజ్జత్ అవుతుందిరా, కాలేజ్ కూడా పోతుంది అన్నాడు. సో అలాంటిది ఏమైనా జరిగిందా మీకు? ఇంట్లో సపోర్ట్ 90% ఉంటాను మాకు, అంటే మా మీద నమ్మకం, ఏం చేసినా కరెక్ట్ పని చేస్తాను. ఓకే. ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ అమ్మ నాన్నకి ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను పక్కా సెట్ అయ్యి చూపిస్తాను వాళ్ళకు చిన్న. నువ్వు? నేనేం చెప్పాలనుకోవట్లేదు, ఇంకా ఏమన్నా నాకు కావాల్సినవి ఇప్పిస్తే చాలు. ఇప్పుడు ఏం కావాలి నీకు నెక్స్ట్? నెక్స్ట్ అంటే ఏం వద్దు, ఐఫోన్ వచ్చేసిందిగా, బైకా నెక్స్ట్? బైకే. నువ్వేం చెప్పాలి? ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలని ఇంట్లో కోసం అంతే. సరే, మిమ్మల్ని బ్యాడ్ కామెంట్ పెట్టేటోళ్ళకి, మిమ్మల్ని వెనుకకు లాగాలనుకున్న మీ ఫ్రెండ్స్లలో, మీ చుట్టుపక్కల వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాం? వాళ్ళ పని వాళ్ళు ఎప్పుడు అనుకుంటూనే ఉంటారన్నా, వాళ్ళని పట్టించుకొని ఉన్నామంటే ఇంకా అక్కడనే ఉంటారు కదా, మనం చేసుకుంటే వాళ్ళు అంతే. కర్మ అనేది ఉంటే ఎవరు తెలియదు ఉంటే వాళ్ళు తగులుతుంది అంతే. సో మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళకి, సపోర్ట్ చేసే వాళ్ళందరికీ పడుతుంది. సపోర్ట్ చేసే వాళ్ళకైతే ఇంకా అంటే నా తరపు నుంచి ఒక చిన్న సజెషన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నా అంటే, మీ వీడియోలు చూసి మీ కామెంట్లు చదివి ఇప్పుడు వాళ్ళ పేరు మీద ప్లాన్ పెడతానని ఫాలో కొడుతున్నారు కదా, వాళ్ళు కూడా వచ్చి మీతో పాటు నాటి ఒక మంచి ప్రోగ్రామ్లో చేస్తే ఎట్లుంటుంది? బాగుంటుంది అన్న ప్లేస్. అవి ప్లానింగ్స్ ఉన్నాయా మరి? ఎవరైతే ఇంతవరకు రాలేనా, మేము కూడా మీతో పాటు వచ్చి చెట్లు నడతామని మేము ఇంతవరకు అయితే ఎవరు రాలే. మనం చూసి స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. స్టార్ట్ కావాలన్నా ఇంకా ఎక్కువ చెట్లు నడితేనే కదా ప్రకృతికి మంచిది. ఎట్లా వచ్చారు అష్టప్పుడు? బస్కి వచ్చినాం. ఎట్లా ఆధార్ కార్డు చూపించి? బాయ్స్ అయితే అది కూడా అవసరం లేదు, ఆధార్ కార్డు కూడా. పైసలు ఇచ్చి కూడా నిలబడి వచ్చినాం మనం. టికెట్ చూపిస్తే వచ్చినాం. పైసలు ఇచ్చి కూడా నిలబడి వచ్చినాం. ఎందుకట్లా? లేడీస్ మొత్తం స్వేచ్ఛ లేకుండా అట్లా. కానీ బస్ అక్కడ నుంచి స్టార్ట్ అయితే కాదు, ఇది బాయ్స్ అనగా నవ్వు వస్తుంది నాకు, పైసలు ఇచ్చి కూడా నిలబెట్టి వచ్చినాం అని. సో ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు.
సో జనరల్గా ఏంటంటే యాజ్ ఒక బ్రదర్స్ లాగా నేను చెప్పాలనుకున్నా. ఓకేనా, ఫైనా? ఓకేనా, ఏమని అనిపించింది? ఏం అనిపించలేదు. పక్కా కదా. అంటే ఈ మధ్యకాలంలో చూడు కొంతమంది బైక్ రైడింగ్ అని స్టార్ట్ చేస్తారు. అమ్మ నాన్న బండి ఇప్పించింది తీసుకుంటారు, ఫ్రెండ్స్ తీసుకుంటారు, పోతారు, కాళ్ళు చేరగొట్టుకుంటారు, పడుతారు, మళ్ళీ వాళ్ళ గురించి వీడియో పెట్టాలి. మా ఇంకో యాక్సిడెంట్ అయింది, మంచికో రూపాయి అయింది, అది చేసి తిట్టపున్నాడు చూస్తాడు, మళ్ళీ అడుక్కుంటాడు. అది అవసరమా? లేదు. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎక్స్పోజింగ్ చూపిస్తారు, లాస్ట్కి సంబంధాలు వస్తారు, ఏం లేదు, లాస్ట్ కోసం ముసలోని పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్కి ఇంకో 2-3 స్టార్ట్ చేశారు సేమ్ యాస్టీస్గా. సో మిమ్మల్ని చూసి కూడా వేరే ఫేక్ పర్సన్ స్టార్ట్ అవుతున్నారు కదా. సో అట్లా అని చెప్పి ఇంకా మిగతా ఫేక్ పర్సన్స్ స్టార్ట్ అవ్వకూడదు. అసలు లైఫ్ జర్నీ ఎలా ఉంటుంది, స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని అప్ అండ్ డౌన్స్ వస్తాయని తెలుసుకున్నాం. అంటే ఫేక్ అని ఏం లేదన్న, వాళ్ళు కూడా స్టార్ట్ చేయని మంచి పని చేస్తారు కదా వాళ్ళు కూడా. అట్లనే ఏం లేకుండా మాకు ఇంకా చెయ్యని వాళ్ళు కూడా ప్లాన్ ఆడతారు. ఇప్పుడు వేరే వాళ్ళు చేసేటప్పుడు మీ రీచ్ తగ్గిపోయింది అనుకోండి, మీరేం చేస్తారు అప్పుడు? మళ్ళీ మాకు రీచ్ గురించి ఏమో ఆలోచన లేదన్న. ఇంకా మేము ఆ కంటెంట్ ఎట్లా మా కంటెంట్ మీదే అవుతాం. రీచ్ గురించి అవన్నీ మాకు అసలు ఫాలోవర్స్ ఉంటే ఉండని, లేకపోతే లేదనిపిస్తుంది. ఫాలోవర్స్ వస్తే చెట్టు నాటుతాం. ఇప్పుడు వేరే వాళ్ళు స్టార్ట్ చేస్తే కూడా మంచిది. ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తే మా పనపల్లి చుట్టుపక్కల వరకు చెట్లు పెరుగుతాయి. వేరే వాళ్ళు స్టార్ట్ చేస్తే వాళ్ళ దగ్గర కూడా చెట్లు వాళ్ళ ఏరియాలో చెట్లు పెరుగుతాయి. సరే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మహబూబ్నగర్కి వెళ్ళి అంత పొద్దున్నే లేచి కష్టపడి వచ్చారు తమ్ముళ్ళు. నిజంగా వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. ఇంకా వీలైతే వీళ్ళ లోకల్ మహబూబ్నగర్లో ఎవరెవరైతే రాజకీయ నాయకులు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళకి సపోర్ట్ చేసి, ఎక్కడెక్కడ చెట్లు లేవో ప్లేసులు మీరు చూపించి ఇంకొంచెం సపోర్ట్ చేసి, ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ముందరికి వస్తారు. సో దయచేసి మంచి పనికి కూడా మీరు బ్యాడ్ కామెంట్ పెట్టకండి, ఎందుకంటే నేను చూసినా చాలా బాధ అనిపించింది మీరు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. ఒక పర్సన్ని చెట్టు నాటితే ఖచ్చితంగా నీళ్ళు పోస్తాడు, వాళ్ళకి అయిన కాడికి వాళ్ళు చేస్తారు, వాళ్ళకి అవైలబిలిటీ ఉన్న కాడికి. కొంతమంది ఫామ్ హౌస్లో పెట్టుకొని అవి కూడా పెట్టుకొని చెట్లు నాటట్లేదు, అలాంటిది వీళ్ళు నాటుతున్నారు. సో ఆక్సిజన్ని తగ్గించకుండా మంచి ఆక్సిజన్ని ఫామ్ చేస్తున్నారు, పొల్యూషన్ని తగ్గిస్తున్నారు. సో వీళ్ళు ఇంత చిన్న ఏజ్లో, ఇంటర్ ఏజ్లోనే ఇంత మంచి స్టెప్ తీసుకున్నారంటే వీళ్ళకి ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి స్టెప్స్ తీసుకుంటారు. సో దయచేసి ఎవరైనా సరే వీళ్ళకి సపోర్ట్ చేయండి. అండ్ ఇంటర్వ్యూలో నేను ఏది మాట్లాడినా యాజ్ ఒక బ్రదర్స్గానే నేను మాట్లాడినా తప్ప వాళ్ళకి హట్ చేయాలనే కాదు, ఇంకేదో కాదు. సో ఎందుకంటే రేపటి నాడు వీళ్ళకి అదే క్వశ్చన్స్ తీసుకున్నా కూడా ఇంకా వేరేలాగా అయిపోతుంది. వీళ్ళు మా బ్రదర్సే కాబట్టి సో ప్రేమగా విలువంగానే వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. మీరు చేసిన పని చాలా మంచిగా ఉంది. ఈరోజు మేము పిలుస్తున్న గాలి కూడా ఆల్మోస్ట్ మీ దగ్గరికి వెళ్ళి వస్తున్నట్టే అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో గైస్, ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వాళ్ళ పేజ్ కింద మెన్షన్ చేస్తున్నా, వాళ్ళకి చెట్లు నాటడానికి కొంచెం టైం కావాలి, టైం ఇవ్వండి. ఇంకెవరైనా వాళ్ళతో పాటు కలిసి చెట్లు నాటాలనుకున్న వాళ్ళు వాళ్ళ పేజ్కి ఫాలో చేసి మెసేజ్ చేయండి. ఖచ్చితంగా ఒక టీం వర్క్ చేస్తే మంచి సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.